రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. పలు జిల్లాల్లో 37 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు రికార్డ్ అవుతున్నాయి. సాధారణం కన్నా 5 డిగ్రీలు ఎక్కువగా టెంపరేచర్స్ రికార్డ్ అవుతున్నాయి. మరో 2-3 రోజుల్లో 40 డిగ్రీల మార్క్ టచ్ అయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. పెరిగిన ఉష్ణోగ్రతలకు ఉక్కపోత కూడా తోడవడంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలో ఎండలు ముదురుతున్నాయి. 2-3 రోజులుగా ఉక్కపోత కూడా తోడైంది. టెంపరేచర్లు 37 డిగ్రీల మార్క్ ని దాటేశాయి. సాధారణం కన్నా 5 డిగ్రీలు ఎక్కువగా ఉష్ణోగ్రతలు రికార్డ్ అవుతున్నాయి. నిన్న రాష్ట్రంలోని 21 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 37 డిగ్రీలకు పైగానే రికార్డ్ అయ్యాయి. ఇక మరో 11 జిల్లాల్లో 36 డిగ్రీలకు పైగా నమోదవగా ఒక్క హైదరాబాద్ లో మాత్రమే పగటి ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలకు పరిమితమయ్యాయి. అత్యధికంగా ములుగు జిల్లా అలుబాకలో 37.4 డిగ్రీల మేర గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. భూపాలపల్లి జిల్లా తాడిచర్ల, కామారెడ్డి జిల్లా బిక్నూరు, కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరు సహా పలు జిల్లాల్లో 37.3 డిగ్రీల మేర టెంపరేచర్స్ పెరిగాయి. మంచిర్యాల జిల్లా కొమ్మెర, నిర్మల్ జిల్లా ఖానాపూర్, పెద్దపల్లి జిల్లా ములకలపల్లిలోనూ ఎండలు భగ్గుమన్నాయి. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ 2-3 రోజుల్లోనే ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల మార్కును టచ్ చేసే అవకాశం ఉన్నట్లు చెప్పారు. మార్చి నుంచి మే వరకు వడగాల్పుల తీవ్రతతో ఎండల ప్రభావం కూడా ఎక్కువగా ఉండొచ్చన్నారు. నిరుడు ఎండాకాలం ప్రభావం లేకపోయినా ఈ ఏడాది తీవ్రంగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయని హెచ్చరిస్తున్నారు వెదర్ ఆఫీసర్లు. ఈ ఏడాది ఎల్నినో ఏర్పడవచ్చని, దాని ప్రభావంతో ఎండలు బాగా ఉంటాయని తెలుస్తోంది. వచ్చే 4 రోజులకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. ఇవాళ 6 జిల్లాలు, రేపు 10 జిల్లాలు, ఈ నెల 6, 7న 14 జిల్లాలకు ఎల్లో వార్నింగ్స్ ఇచ్చింది వాతావరణ శాఖ. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, కరీంనగర్, మెదక్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెంలో ఎండల ప్రభావం ఎక్కువగా ఉండబోతున్నట్లు ఐఎండీ చెప్పింది. వీటితో పాటు నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాల్లో ఎండ తీవ్రత పెరగనున్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది.